3 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు రావాల్సింది. 1/1/2024 నుంచి ఒక డిఏ రావాలి, 1/7/2024 నుంచి ఇంకొక డిఏ రావాలి, 1/1/2025 నుంచి 3వ డిఏ రావాలి. అంటే 3 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని పెండింగ్ పెట్టలే. డిఏలు 3 పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఇస్తామన్నారు, మేము వస్తే ఏమైంది హామీ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నా. ఉద్యోగస్తులకి హెల్త్ కార్డ్స్, పెన్షనర్స్ కి ఉద్యోగస్తులకి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. నెల నెల మా జీతాలు మా పెన్షన్స్ నుంచి వాటికి కట్ అవుతా ఉంది మా కంట్రిబ్యూషన్. ప్రభుత్వం వాటా కూడా దానికి జమ చేసి ఆ యొక్క హెల్త్ స్కీమ్ కి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా సకాలంలో చెల్లించట్లా. మేం కట్టిన డబ్బు మాత్రం అది కూడా వీళ్ళు వాడుకుంటూ ఆ కన్సర్న్ హాస్పిటల్ అథారిటీస్ చెల్లించకపోవడం మూలాన వాళ్ళు వైద్యం చేయడానికి నిరాకరిస్తా ఉన్నారు. వాళ్ళు ఆపేసే సమయంలో బాబు అని చెప్పి వాళ్ళ దగ్గర కొంత 100 కోట్లు 200 కోట్లు ఇచ్చేది మళ్ళా స్టార్ట్ చేయిస్తారు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత పెండింగ్ పెడుతూ ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పాం, గవర్నమెంట్ షేర్ కూడా మేము ఇచ్చే దాంతో జమ చేసి వాళ్ళకి సకాలంలో ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్లో పెట్టి చేయాలి అని చెప్పేసి కూడా మేము చెప్తే చేస్తామంటారు. కానీ ఆ చేయకపోవడం వలన హాస్పిటల్ అథారిటీస్ వాళ్ళ ఇష్టానుసారంగా కొన్ని జబ్బులకు మేము చేస్తామంటారు ట్రీట్మెంట్, కొన్ని జబ్బులకు చేయట్లా వాళ్ళు. దీనివల్ల చాలా మంది పెన్షనర్స్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ హెల్త్ స్కీమ్ కూడా డబ్బులు మా కంట్రిబ్యూషన్ తో పాటు ప్రభుత్వం కూడా చెల్లించాలి. అదే విధంగా చిన్న తరగతి ఉద్యోగస్తులు పర్టికులర్లీ ఇప్పుడు చెప్పాను అవుట్ సోర్సింగ్ అని, వాళ్ళని ఆ విధంగా హింసిస్తున్నారు. అదే విధంగా ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా మేము గెలిస్తే వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా సాలరీస్ ఎన్హాన్స్ చేస్తాం, వాళ్ళందరూ బాగోగులుచుతామన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచనే లేదు. అంగన్వాడీలు కూడా అంతే, వాళ్ళకు ఎక్కడ కూడా గ్రాట్యుటీ గానీ ఏమి రాలేదు. వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. పెన్షనర్స్ కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఏళ్లకు 10%, 75 సంవత్సరాలకు 15% ఇవ్వమని చెప్పేసి పెన్షనర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దాన్ని ఊసేలేదు. ఆయనే పెన్షనర్స్ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దలందరూ సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా బాగా చూసుకుంటామన్నారు. దాని మాటే లేదు. చాలా డిపార్ట్మెంట్స్ లలో వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్ఛార్జీలు ఇస్తున్నారే తప్ప ప్రమోషన్స్ కల్పించట్లా. అర్హులైన ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే విధంగా ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 30,000 కోట్ల రూపాయల దాకా ఉంది. అది ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళ సొంత డబ్బు దాచుకున్నది. జీపీఎఫ్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, పిఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో ఇస్తున్నట్టుగా బూచి చూపిస్తున్నారు. 100-200 కోట్లు. మొన్న ఏం చేశారంటే మార్చి ఎండింగ్ లో ఒక 6,300 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అది ఉద్యోగులకి రావాల్సినటువంటి రాయితీ కోసం కాదు, సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క కంట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఆ పెన్షన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్లకు పే చేయాలి. కాబట్టి ఆ మార్చి ఎండింగ్ లోపల పే చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వాలకి లోన్స్ శాంక్షన్ చేయదు. అందువలన ఆ యొక్క అమౌంట్ పే చేయడం కోసము అది వీళ్ళకు ఇచ్చినట్టుగా మాటలు చెప్పి మాయ మాటలు చెప్తారంటారు చూడండి, ఆ విధంగా ఇచ్చినట్టు చెప్తున్నారే కానీ ఏ ఒక్కరికి కూడా రావాల్సినటువంటి అరియర్స్ అందట్లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా వాలంటీర్స్ మేము వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తాము, వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తామన్నారు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వాడుకుని వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కంటిన్యూ చేస్తాం, 10,000 ఇస్తామన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చెప్పారు మేము ఖచ్చితంగా మేము మీకు కంటిన్యూ చేస్తాము, 10,000 పెంచుతామని చెప్పేసి. ఇప్పుడేమంటున్నారు, దానికి రూల్స్ లేవు అని చెప్తున్నారు. రూల్స్ అనేవి సిస్టమేటిక్ గా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జీవో రూపకంగా వీళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసిన తర్వాతనే ప్రభుత్వం అకౌంట్ నుంచి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా జీతాలు చెల్లించడం జరిగింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇష్యూ చేసి ప్రభుత్వము దాని ద్వారా బడ్జెట్ ఇచ్చి శాలరీస్ పే చేయడం జరిగింది. అన్ని గవర్నమెంట్ జీవోలు ఉంటే జీవోలు లేవు అని సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా ఉద్యోగస్తులకు సంబంధించి పెన్షనర్స్ సంబంధించి వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏది కూడా ఒక్కటి కూడా కాదు. ఇంకోటి కూడా చెప్పాడు, గత ప్రభుత్వము 12వ పిఆర్సీ కమిషనర్ అపాయింట్ చేస్తుంటే ఈ ప్రభుత్వం రాగానే దాన్ని అతన్ని ఇంటికి పంపించి ఇంతవరకు కూడా వేరే కమిషనర్ అపాయింట్ చేయాల. మేము వస్తానే ఇంటర్వ్యూ రిలీఫ్ మధ్యంతర భృతి ఇస్తాం ఉద్యోగస్తులకు అన్నారు. అంటే మీరు వస్తానే అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటండి నాకు అర్థం కావట్లే. 11 నెలలు దాటిపోయింది, మరి ఇంతవరకు మీరు దాని మాటలే చెప్పట్లా. పిఆర్సీ ఎప్పుడు అపాయింట్ చేస్తారు, ఎప్పుడు కమిషనర్ రిపోర్ట్ తెచ్చుకుంటారు, ఎప్పుడు ఉద్యోగస్తులకి మీరు పిఆర్సీ ఇస్తారు అని చెప్పి ఈ రోజున పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఎదురు చూస్తా ఉన్నారు.